బంగ్లాదేశ్ నుండినో, పాకిస్తాన్ నుండినో, ఆఫ్ఘనిస్తాన్ నుండినో, నేపాల్ నుండినో, శ్రీలంక నుండినో, భూటాన్ నుండినో మన దేశంలోకొస్తున్నారు. వైద్యం చేయించుకుంటున్నారు. అక్కడ వస్తువులు లేక అంటే ఒక ఎత్తు. కానీ బ్రిటన్ నుండి, అమెరికా నుండి, యూరప్ దేశాల నుండి ఇప్పుడు మన దేశానికి వస్తున్నారు వైద్యం చేయించుకోవడానికి. ఎందుకని అంటే అక్కడ ఇవాళ గుండె నొప్పి వచ్చిందన్నా వాడు టైం ఇచ్చిన రోజున పోవాలి. ఈలోపు చచ్చినాడికి సంబంధం లేదు. ఎమర్జెన్సీస్ ఉండవు. ఈ ఎమర్జెన్సీస్‌కి ప్రైవేట్‌గా ఖర్చు పెట్టుకోవాలంటే కోట్ల ఖర్చు పెట్టుకోవాల్సి. ధనవంతులు మాత్రమే ఎఫర్డ్ చేయగలుగుతారు. మందులకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదే మన దేశంలో అయితే ఇప్పుడు తాజాగా ఒకతను బ్రిటన్ నుంచి వచ్చాడు. అతనికి 3 సంవత్సరాలు టైం పెట్టారట. ఏది? అతని రీప్లేస్‌మెంట్ సర్జరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో. అది కూడా 14,000 పౌండ్ల డబ్బులట బ్రిటన్‌లో. ఇదే 40,000 పౌండ్లు బ్రిటన్‌లో ఛార్జ్ అన్నారట. ఇక్కడ ఇండియాలో అదే 14,000 పౌండ్లకి జరిగిపోయింది ఆటోమేటిక్‌గా. ఫారినర్స్ చాలామంది ఇప్పుడు విదేశాల నుండి ఇండియాకొచ్చి ట్రీట్మెంటులు తీసుకుంటున్న విషయం ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.